మేడం. సుజాత గారు. ఉమ్. శ్రీలక్ష్మి గారు. సుజాత సార్ మ్యామ్ మీది సార్ మీది కంప్లీట్ చేయండి సార్ ఫస్ట్. నాది కంప్లీట్ చేయాలని క్లాస్ అంతా అవుద్ది. అయినా పర్వాలేదు. నేను చెప్పింది కూడా అదే. కావాలి. నేను చెప్పింది అదొక్కటే అదే. ఎలా సార్? 4 అన్నారు కదా, ఒక్కటి కూడా చెప్పలేదు. ఇంకా మీరు ఇంకా కంప్లీట్ ఒకటిసారి ఏం కావాలి? మీరు ఎన్ని చెప్పినా అన్నిటి కలిపి సారాంశం ఒకటే కదా. సార్ మనోదర గారు సతీ సావిత్రి అంశ అదేంటి వదలరా. ఎక్కడో పోల్చారు ఎక్కడో ఒక చోట నారాయణ చిన్న మేడం. విషయం పట్టుకుంటారు. ఫుల్ఫిల్ అవ్వాల్సిందే అంతే. ఏదో ఉంది విషయం మరి. అంతే. నేను చెప్పింది లాస్ట్ ఆ 10 నిమిషాలు మేడం చెప్పింది నా మేడం గురించి. లేరనుకుంటారు. ఉన్నారా? తెలుసా మేడం కి? ఐడియా లేదనుకుంటాను. మేడం అసలు టాపిక్ తెలియదు. తెలియదు. అదే కరణం గారికి లాస్ట్ మనం ఉన్నారుగా. మొన్న ఉన్నారా? అన్నకన్నం అంటే మొన్న వచ్చారా? మొన్న ఉన్నా గానీ విషయం గుర్తించలేదు. అదే లాస్ట్ పేజీ మంది మనం రాసుకుంటే ఎట్లా ఉంటది? లాస్ట్ పేజీయా? ఓకే. లాస్ట్ అంటే ఎక్కడి దాకా వెళ్ళారు మీరు? జీవితంలో లాస్ట్ అంటే జీవితం చివరి దశకు. ఆల్రెడీ నేను వెల్ ప్రిపేర్ అయ్యి ఉన్నా. చెప్పండి. అంటే మనం వెళ్ళిపోయాక మన ఉమ్? గురించి మనం వెళ్ళిపోయాక మన గురించి వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల అంట. వెళ్ళిపోకముందు అదే అనుకుంటున్నాను. ముందు కాదు. వెళ్ళిపోయాక. ఇప్పుడు చేసినవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఎలా మంచిగా చెప్పుకోవడానికి మీరు మీ వ్యక్తిత్వం. మీరు వెళ్ళిపోయాక సారు నేను ఏం మాట్లాడుకుంటాం. సుకన్య ముందు మేడం వెళ్ళిపోతారని ప్రిపేర్ అయ్యారా? అరుణకన్నం అంటే నేనైతే ఎప్పుడో ప్రిపేర్ అయ్యాం. మేడం అరుణ మేడం 100 ఏళ్ళు బతుకుతారు. 100 ఏళ్ళ తర్వాత 101కైనా మనోదర సెండ్ గారు ఆఫ్ చేయాలి కదా. మనోదర సైన్ ఆఫ్ గారు 100 ఏళ్ళు వద్దు. కర్తవ్యాలన్నీ లేదు అయిపోయినాయి. లేదు, ఇప్పుడన్నీ మీరు బ్రతుకుతారు మేడం. నాకు అంతవరకు బతికేం చేయాలా? అరుణకన్నం అంటే చెప్తారా? మీరు ఎవరైనా చెప్పండి మన క్లాస్ లో వాళ్ళు. నెక్స్ట్ నేను చెప్తాను. నిన్న పెండింగ్ లో లక్ష్మీదేవి గారు ఉన్నారు. ఇప్పుడు శ్రీలక్ష్మీదేవి ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. జై శ్రీరామ్. లక్ష్మీదేవి. శ్రీరామ్. ఫస్ట్ మా పిల్లల్ని అందరిని మంచిగా చూసుకొని మంచిగా సార్ మా ఫ్యామిలీలో అటుపక్క ఇటుపక్క ఏం ప్రేమ ఏమి నా మీద మంచిగానే ఉంది ఆ పాప అన్నట్టు పేరు తెచ్చుకుంటాను సార్. నా చేతనైనా హెల్ప్ చేస్తాను సొసైటీకి. అంతే సార్, ఎక్కువ ఆలోచించలేదు. ఓకే. సుజాత ఎవరెవరు చెప్పారు సార్ ఇప్పటికి? అందరూ అయిపోయారు. ఇంకా శ్రీలత గారు ఉన్నారా? సుజాత రాలేదు. సుజాత గారు అర్థమైందా టాపిక్? అర్థమైందండి, అర్థమైంది. ఈ రోజే విన్నాను. నిన్న వచ్చి వెళ్ళాను. మనోదర్ గారు చెప్తున్నారు, ఇదేంటబ్బా ఏమో టాపిక్ చెప్తుంది, ఏదో అయిపోయిన అర్థం కాలేదు. ఇవాళ అర్థమైంది. చెప్పండి ఏముందని. సార్ మనం చేసిన మంచి పనులు గుర్తు చేసుకొని ఒక కన్నీటి చుక్క కారిస్తే చాలు సార్, అంతే. సూపర్. థ్యాంక్ యూ సార్. ఒక 5 పాయింట్స్ అయినా ఒక 5 పాయింట్స్ అయినా చెప్పచ్చు అని అనుకున్నామా. మీకు చెప్పాలి అని అనిపిస్తే చెప్పండి, లేదంటే బాగుంది మీరు చెప్పిన పాయింట్. ఓకే సార్, చెప్పండి. కరణం గారు. సార్ నేను చెప్పాలా? సార్ కొంచెం ముందు చెప్తా, కొంచెం తర్వాతది చెప్తాను సార్. నేను ఇప్పుడు జీవితం అనేది మనకి దేవుడిచ్చిన వరం సార్.
మనకి రిలేటెడ్ గా తల్లి తండ్రి ఉంటారు. వాళ్ళని మనం ఉన్నంత వరకు మనం చూసుకొని వాళ్ళు పోయే ముందైనా మేము వీళ్ళు మమ్మల్ని మా అమ్మాయి బాగా చూసుకున్నది, ఇబ్బంది లేదు అని తల్లిదండ్రులు అనుకునేటట్లుగా ఖచ్చితంగా అది ఒకటి ఉండాలి. మన మీద ఆధారపడిన వాళ్ళు మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తించామా లేదా అంటే సార్, జీవితం అనేది మనకి రిలేటెడ్ అయి ఉన్న వాతావరణాన్ని చక్కగా మన కర్తవ్యాలు నిర్వర్తించుకోవడం ఒకటి. తర్వాత ఏంటంటే మనం పోయిన తర్వాత కూడా వీళ్ళుంటే ఈ ఈ పని వీళ్ళుంటే మనకి ఈ విషయంలో మనకి సహాయంగా ఉండేవాళ్ళు అని కొంచెం ఒక జ్ఞాపకంగా నిలబడి ఉంటే చాలు సార్. నాకు అది ఏదైనా విషయం సంతోషం కానీ బాధ కానీ ఏదైనా వచ్చింది మాకు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా నా తర్వాత మిగిలి ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే గనక ఈ పని ఇలాగా అయి ఉండేది, మనకి ఇంత సమస్య అనిపించేది కాదు. వీళ్ళుంటే చక్కగా ఈ పని మనకి చేసి పెట్టేవాళ్ళు, బాధ్యతగా ఉండేవాళ్ళు అని ఆలోచన ఒకటి. వాళ్ళ కష్టం నేను తీసుకునేటట్టు ఉంటే ఆ జ్ఞాపకం అది ఉంటే నాకు చాలు సార్. ఇంకంతే, వెరీ ఇదంతే ఇంక ఫైనల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా అయిపోయినట్టుగా సుకన్య అందరూ మిగతా వాళ్ళు రాలేదు కదా సార్, వేణి గారు ప్రభావతి గారు అది రానట్టున్నారు. వచ్చినప్పుడు క్లాస్ లో చూద్దాం. అదే ప్రవీణ మేడం మిగతా ఎవరు వచ్చినా చెప్పినా చెప్పకపోయినా క్లాస్ చెప్పేస్తాను అన్నారు. అందుకని వెళ్ళిపోతాం. సరే సార్. ఇప్పుడు ఎవరు సార్ సార్? మీరు వేణి గారు వచ్చేసారు. జై శ్రీరామ్ వేణి గారు. వేణి గారు చెప్తారా? మ్యూట్ లో ఉన్నాను. వేణి గారు ఓకే సార్, అన్మ్యూట్ చేసేంత వరకు మొదలు పెట్టారు ప్రవీణ మేడం. సార్ మీరేమైనా చెప్పారు? మీరు చెప్పలేదు సార్. జై శ్రీరామ్ సార్. మీరు చెప్పాలి కదా. నేను చెప్పేస్తే కదా లాస్ట్ లో, అదే కదా. మీ నాన్నగారి సార్ గురించి సింపుల్ గా సార్ ఎక్కడో సింపుల్ మిస్ గా అయినట్టున్నారు సార్, అందుకని మీరు చెప్పాలంటున్నారు. సార్ వీళ్ళు ఇన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి బ్రీఫ్ గా చెప్పండి సార్. మీరు చెప్పాలి. ఎందుకంటే అందరికీ వీళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే నేను చెప్తాను సార్ గట్టిగానే. సార్ చెప్పారు కదా ఎన్నిసార్లు అడుగుతారు అంటాను. ఇప్పుడు బ్రీఫ్ గా చెప్పండి సార్. సింపుల్ గా నేను చెప్పింది అదే. మనం నేను మీ ఫాదర్ది కదా చెప్పారు. మీ ఫాదర్ది మొత్తం అంతా చెప్పారు. మనం మన ఆఖరి ప్రయాణంలో మనతో ఎంతమంది తోడొస్తారు అనేది, మనం ఎలా ఉన్నాము అనేది డిటర్మైన్ చేస్తుంది అని చెప్పాను. కరోనా లాగా ఏమన్నా వస్తే ఎవరు రాలేకపోతారు, అప్పుడు ఎట్లా? అదొకటి. నాకు ఇంకా వేరే ఎవరు డౌట్ వచ్చింది రాలేకపోవడానికి సార్. సమస్య కాదు అసలు అక్కడ. శారీరకంగా కాదు, అవ్వండి. అదే మానసికంగా. సార్, అంటే ఏంటంటే ఫిజికల్ గా జనాలు రాకపోవడం, 13th డే వచ్చి మాట్లాడడం కాకుండా వాట్ దే ఫీల్ అబౌట్ అస్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. నేను కూడా మనం సాటిస్ఫై అవ్వలేదు వాట్ దే సుకన్య. ఫీల్ అనేది అది ఒక్కొక్కరు ఎవరికి సంబంధించి వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. అవును, మరి అదే కదా కావాల్సింది. ఏదైనా కాదు, నేను వెళ్ళి చూడాలి, మళ్ళీ నాకు ఆ ఆకారం కనపడద్దు, 80% వెళ్ళి చూడాల్సిందే, ఆ వ్యక్తికి మా చేసిన దానికి నేను బాకీ ఉండిపోతాను అని చెప్పి అనుకుని ఎటువంటి పరిస్థితి అయినా సరే రాగలిగితేనే, రప్పించుకోగలిగితేనే ఆ జీవితానికి ఒక పరమార్థం. నేను అదే అంటున్నాను సార్, పరిస్థితులు అనుకూలించవు, కుదరవు, కరోనా ఉంటది, రాలేరు, కుదరదు. అసలు ఐ డోంట్ థింక్ అది రిలేటెడ్ పాయింట్ అని. కరోనా ఉంటది, ఇంకోటి ఉంటది, నేను ఇంకోటి కూడా ఉంటది. సాటిస్ఫై అవ్వలేదు ప్రవీణ. ఇప్పుడు కొందరైతే ఇప్పుడు మీ ఫాదరే ఉన్నారు అనుకోండి సార్, మీరు 4-5 అయితే మీకు సంబంధించిన ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు కూడా వస్తుంటారు. అంటే మీకోసమని వస్తుంటారు కొందరు, ఆయన కోసమని కాకపోయినా అక్కడ ఎక్కువ మంది అవుతారు, కానీ ఆయనను చూడడానికనే వస్తుంటారు. అట్లాగా ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా మీకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, మీ బ్రదర్స్ సిస్టర్స్ అలా ఉంటారు. ఒకవేళ
మీకు రిలేషన్షిప్ తక్కువ ఉంటే తక్కువ వస్తారు, ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ వాళ్ళకు టెలింగ్. ఉమ్, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. నువ్వు నీ సంబంధ బాంధవ్యాలు నీ సొసైటీలో, నువ్వు ఉన్న సమూహంలో, నీకున్న బంధుత్వాల్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, తెలిసిన వాళ్ళలో కానీ, ఊర్లో వాళ్ళతో కానీ, ఎవరితో అయినా కానీ నువ్వు ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తావు అనే దాని మీదనే నీకు వచ్చేవాళ్ళు ఉంటారు. దాంట్లో ఇప్పుడు నాకేదో పని ఉంది ఇవాళ నేను రాలేను, నేను వెళ్ళలేను అన్నావు అనుకోండి, అంటే నీకు నీ పని ముఖ్యమే కానీ ఆ వ్యక్తితో ఉన్న సంబంధం ముఖ్యం కాదన్నమాట. దూరభారము, నాకు టికెట్ దొరకలేదు, నేను రాలేకపోయాను, అయ్యో నేను ఆ క్షణం అక్కడ ఉండుంటే ఎంత బాగుండేది, నేను వెళ్ళలేకపోయాను, అట్లాంటి కేసులు అట్లీస్ట్ కేసెస్ 2, 3, 4 ఉంటాయి. అందరూ అట్లా ఉండరు కదా. మీరు ప్రవీణ మేడం అన్నట్టు ఇప్పుడే కరోనానో లేకపోతే ఇంకోటో అనుకోండి, దట్ ఈస్ పాండమిక్ విచ్ అప్లైస్ టు ది హోల్ వరల్డ్. అట్లాంటి దాన్ని కాదు, అట్లాంటి సిచ్యుయేషన్ ని మనము ఇట్స్ అన్ ఎగ్జాంప్టెడ్ సిచ్యుయేషన్స్ అవి. అలా కాకుండా నార్మల్ సిచ్యుయేషన్ లో, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో, నార్మల్ ఎన్వైరన్మెంట్ లో మీకు రావటానికి అవకాశం ఉండి వెళ్ళలేకపోతే, దట్ మీన్స్ ఐ డి నాట్ మేక్ ఎనీ ఇంప్రెషన్ ఆన్ దాట్. మనం మాట్లాడేది ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ గురించి మనం మాట్లాడట్లేదు. మనం మాట్లాడేది నార్మల్ సర్కమ్స్టాన్సెస్, మాకు సామాన్య స్థితిలో, ఒక సామాన్య జీవిత స్థితిలో, సామాన్యంగా ఉన్న పరిస్థితుల్లో అది మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏం వెళ్తా ఉండే, ఇంత దూరం వెళ్ళాలి, సరే పాపం మనం ఆయనకంటే మనకి చాలా అభిమానం ఉంది, సరే ఇక్కడి నుంచో దండం పెట్టేసుకున్నారే, అట్లా. కానీ సార్ అది ఇప్పుడు మన ఇంట్లోంచి కూడా అందరికీ ముందు మనం ఇంట్లో నేర్పించాలి కదా సార్ ముందు అది. ఇప్పుడు ఆ మనిషి పోయారంటే ఎలా అన్నారంటే ఇప్పుడు జనం పిల్లలు కూడా మన ఇంట్లో పిల్లలు కూడా జనం ఎలా ఉన్నారు అనేది కాదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది. అది మన ఇంట్లోనే మనం ఇప్పుడు ఒకటి, మనము కనుక, సారీ మీ మాట కట్టొస్తాం, మనం కనుక వాళ్ళతో రిలేషన్షిప్ కనుక అట్లా అంత బంధం కనుక మనం మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు వస్తారు. నేను అనేది ఏంటంటే ఒకప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా పోతే వాళ్ళ ఇంట్లో అందరు పిల్లలతో సహా అందరు కౌరు పెట్టి రమ్మనివారు. ఖచ్చితంగా రావాలా, మనిషిని చూడాలి, చేయాలి అని చెప్పేవారు ఈ వరకు రోజుల్లో అయితే. ఇప్పుడంటే పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఒక్కలేదు మొన్న చూసి వెళ్ళారు కదా, మొన్న చెందెళ్ళారు కదా అన్న టైప్లో వచ్చేసారు ఇప్పుడు జనం అందరూ. అదే నేను చెప్పేది. అట్లా అనుకుంటే నువ్వు వాళ్ళ మీద ఎటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయలేదు అని అర్థం అంటున్నావు. ముందు ఆ నెగిటివ్ అది పోవాలి కదా జనం. ఉన్నా లేకపోయినా ఉన్నా ఆ టైంకి లాస్ట్ చివరి మజిలీలో మళ్ళీ మనకు కడుచూపు కావాలంటే దొరకదు అని చెప్పి ఎంత దూరంలో ఉన్నా వచ్చి చూసి వెళ్తారు కదా చాలా వరకు. ఎవరికి అలాగే ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే చూసాం, వీడియో కాల్ చేస్తున్నారు, వీడియో కాల్ చూపించేస్తున్నారు, చూసేసాము అంటున్నారు. ఇలా ఇలా అయిపోయిన సిచ్యువేషన్ అయితే ఇప్పుడు. దాన్ని వదిలేయండి, అది మనకి పరిస్థితులు ఎట్లా మారిపోయినాయి దాన్ని వదిలేయండి. వాళ్ళు వచ్చారా రాలే, వాళ్ళ పర్సనల్ పనే ఎక్కువ ముఖ్యం అయిపోయింది దీనికంటే అనుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనము వాళ్ళ మీద వాళ్ళ పర్సనల్ పని కూడా మించి వచ్చే అంత ఇంప్రెషన్ మనం ఏమి అట్ల మీద క్రియేట్ చేయలేదు అని అర్థం అంటున్నాను నేను. అంటే నేననేది అంటే బయట కాదు, ఇప్పుడు చివరి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ మన ఇంట్లో పిల్లలవే కదా సార్. అది పెద్దవాళ్ళు ఎందుకు అలా క్రియేట్ అయిపోతుంది, ఎందుకు భయపడిపోతారు, రారు, పిల్లలు చదివేసుకుంటున్నారు, అంత ఇంపార్టెన్స్ హేణి గారు, వీఆర్ నాట్ డిస్కసింగ్ సొసైటీ వాళ్ళు ఎలా ఉందనే దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సొసైటీలో మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళకి స్వార్థం అనేది లేకపోతే వాళ్ళ సొంత పనులు అనేది ముఖ్యమైపోయింది వీటన్నిటికంటే అనే దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు. మనం డిస్కస్ చేసేది మనము ఎంతమంది మీద ఆ యొక్క ప్రభావాన్ని చూపించగలిగాము అనేది మనం మాట్లాడుతాం. అవతల వాళ్ళ వ్యక్తిత్వం గురించో, అవతల వాళ్ళ సాధక బాధకాల గురించో, అవతల వాళ్ళ మానసిక స్థితి గురించో మనం మాట్లాడలేదు.
చెయ్యాలి కదా సార్. ఎవరో ఒకరు ముందు అడుగు వేస్తేనే సార్ కదా. లేదు సార్ రావాలి చెప్పాలి కదా ఖచ్చితంగా. నేను అనేది అది. దట్ అలా అని ఎవరు రావట్లేదు కదా సార్ అలాగా. అది రావట్లేదు. మన సంఘాన్ని, సొసైటీని ఉద్ధరించడానికి మనం కూర్చోలేం ఇక్కడ. సార్ కోటేశ్వర సార్ ఒక్క మాట సార్. మన కోసం మనం జీవించాలి, మన కోసం మనం జీవించాలి అని అనుకుంటున్నాం సార్. మనం పోయిన తర్వాత ఎవరు వస్తే ఏంటి, ఎవరు రాకపోతే ఏంటి అని కూడా మనం అనుకోవాలి సార్. మీరు వాట్ ఎవర్ యూ వాంట్, నేను అనేది అదే. అది ఎవరు వస్తే నాకేంటి, నా పాటికి నేను ఉన్నాను అనుకునే వాళ్ళకి ఎవరు వచ్చారో రాలేదు నా గురించి, నా తర్వాత ఏం మాట్లాడుకున్నారనే దాని గురించి సంబంధమే లేదు అసలు. ఆ అసలు అప్పుడు ఆలోచనే లేదు అసలు. అంతే కదా. అది మేము పోయిన తర్వాత నా గురించి ఎవరైనా ఏమనుకోవాలి, నా గురించి ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు అనేది ఒక కాన్సెప్ట్. టాపిక్ అది. మనం పోయిన తర్వాత మన గురించి నువ్వు ఎలా నీ గురించి ఎవరు ఎలా మాట్లాడుకోవాలనుకుంటున్నావు అనేది టాపిక్. నేనని సార్ మెప్పించి అయితే బతకలేమండి వేణి గారు. మన దగ్గరకు వస్తారు అంటున్నాను. ఇప్పుడు మనం బతుకున్నప్పుడు కాకుండా మనం బతుకున్నప్పుడు ఆ అవతల వైపు 4-5 కోసం మనం ఏదైనా చేస్తేనే కదా ఆడు అవతల, మనం పోయినప్పుడు వాడు మన కోసం ఏదైనా చేస్తారు. మనం ఎంతసేపు దూరంగా ఉండి అందరికి దూరంగా ఉండి ఆ టైం మనకు వచ్చేయాలంటే ఎవరు రారు కదా. అది చేయాలి కదా. ఏం చేస్తారు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేదే నేను చెప్పేది. రావాలనుకుంటున్నారా, అక్కర్లేదనుకుంటున్నారా, పట్టించుకోవాలనుకుంటున్నారా, పట్టించుకోవక్కర్లేదు అనుకుంటున్నారా? నేననే సార్ అదే, మనమే ముందు ఒక అడుగు వేస్తేనే కదా రెండో వాడు మారుతాడేమో కదా. వేయండి. కానీ రావట్లేదు సార్ చేంజ్. వాళ్ళు మీరు వేయండి. మీకు మిగిలితే మీకే సంబంధం. మీరు వేయండి. మీకెందుకు, మీ పక్కింటాడు వచ్చాడు లేదా మీకు అనవసరం. మీకు వాళ్ళతో పర్టికులర్ వ్యక్తితో మీకు చాలా అవినాభావ సంబంధం ఉంది, లేదా మీకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది, యూ స్టార్ట్. ఒక అడుగు ఎవరో ముందుకేస్తే నేను వెనకాల వెళ్తానన్న బాధ మీరే ముందేయండి. అదే సార్, మనం వేసిన అవతల వాడు రాయేస్తున్నాడు తప్ప అవసరమా ఇలా అంటున్నారు. మీకు రాయేసాడా, బంతేసాడా, పువ్వేసాడా, మీరు పని మీరేమి చేయదలుచుకున్నారు, ఏది కరెక్ట్ అనుకున్నారు, ముందు చేసే ధైర్యం మీకు ఉందా, ఉంటే చేయండి అంటున్నా. ఆ ధైర్యం లేనప్పుడు పక్కాడు రాయేసాడనే మాట అనవసరం. అది రావట్లేదు సార్. ఆ డేర్ రావట్లేదు. దట్ ఈస్ ఇండివిజువల్. మీకు ఆ ధైర్యం రావట్లేదు అంటే మీరు తెచ్చుకోవాలి. అంతేగాని ఇక్కడ ధైర్యం ఎట్లా తెచ్చుకోవాలి అనే దాన్ని మనం క్లాస్ కండక్ట్ చేయం. మనం చేసి ఆ ధైర్యం మీకు తెచ్చుకోవాలి అనేది వరకు చెప్తాం. మీరు ప్రతి దాంట్లోనూ మీకు అనుమానం, శంక, అన్ని సందేహాలు ఉన్నప్పుడు మీరు ముందుకే కదలలేరు. తర్వాత సంగతి ముందు ఇక్కడ జీవితమే కదలలేరు మీరు. అంటే అవి అంటారు కదా సార్, ఏయో పెట్టేస్తారు ఆ టైంకి. నిన్నే జరిగింది సార్. నేనే అడుగు వేయలేకపోయాను. ఇప్పటికీ బ్రేక్ ది రూల్స్. బ్రేక్. కొన్ని ఆటంకాలు వస్తాయి అంతే. ఆ గోడకు పాల్గొట్టండి. మీకు చేసే లేదు, కాము కూర్చోండి ఇట్లా అంతే. మా గురించి చెప్పేవారు, ఎవరో ఏదో అనుకుంటారు అని అనుకుని మనం స్టక్ అయినట్లయితే రేపు కూడా పోనీ ఇవాళ సిచ్యువేషన్ ఇలా ఉంది, కానీ రేపు సిచ్యువేషన్ ఏంటో మారుతుంటే రేపు కూడా ఎవరో ఏదో అనుకునే వాళ్ళు ఉంటారు. మనం ఎవరినో ఒకరు ఏదో ఒకటి అనుకుంటా ఉంటాము, కాబట్టి మనని కూడా ఎవరో ఒకరు ఏదో అంటూ ఉంటారు. పోనీ రేపు కాదు, నెక్స్ట్ సంవత్సరం కాదు, ఆఫ్టర్ 10 years కాదు, ఆఫ్టర్ 100 years కాదు, మళ్ళీ జన్మలో కూడా ఈ జన్మలో నాకు కుదరలేదు, మళ్ళీ జన్మ ఉంటే మంచిగా చేస్తానేమో, అఫ్ కోర్స్ నాకు నచ్చింది నేను చెయ్యాలేమో అని అనుకుంటే మళ్ళీ జన్మలో కూడా నా పక్కన ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో అనుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అనుకునే వాళ్ళు మీకు పిల్లెదురు వచ్చింది అని చెప్పి మీరు బయటికి వెళ్ళటం మానేసేటైతే, వివేకానంద చెప్పింది అదే, నీ ప్రయాణాన్ని ఒక పిల్లి కనుక నిర్ణయించేటట్లయితే నువ్వు ఇంట్లోనే కూర్చో. పిల్లి ఎదురు వచ్చింది, ఎడమవైపు నుంచి వచ్చింది, కుడివైపు నుంచి వచ్చింది, ఇవాళ నా పనులు అవ్వవు, నేను బయటకు వెళ్ళను, రేపు రాదా పిల్లి? పనే ఆగిపోయింది సార్. అప్పుడు చేశాను సార్. బాబు పుట్టాడు మా పిన్ని గారి అబ్బాయికి. బాబు పుట్టి 1 month 15 days అయ్యింది.
అదేంటో తెలియదు. ఫోన్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ అక్క బాబు పోయాడని చెప్పేటకి మంగళవారం వేళ నాకు రాత్రి నుంచి ఆ మనసంతా ఎంత బాధేసేసింది. ఒక నెలలో పోయింది సార్, డేట్ చేయలేకపోయాను నేను. వాడు ఒక్కడే మూఢనమ్మకాలను పట్టుకొని ఎందుకు వేలాడతారు? అలా అని సార్ మీ ఇంట్లో మీ మీ- మీరు పడ్డ బాధను ఎవరు తీరుస్తారు? లేదు మళ్ళీ ఆ నిమిషం మళ్ళీ మీకు తిరిగి వస్తుందా? బ్రేక్ కొట్టండి, బాల్ కొట్టండి. కూడా వదిలేశారు సార్ You పాపం can పిల్లలు. break the rules. You can make the rules. అంతే. మీ రూల్స్ మీరు తయారు చేసుకోండి. ఎవడో తయారు చేసిన రూల్స్ మీరు ఎందుకు పాటించాలి? అది ఫస్ట్ నుంచి మన బ్రెయిన్ అలా బ్లేమ్ చేస్తారు కదా సార్, ఇలా దట్ ఫ్రైడ్ ఈస్ వాట్ వీఆర్ టెల్లింగ్. మీరు మొదటి నుంచి ఉన్న బ్రెయిన్లు పాతుకుపోయి అన్ని తీసేసి కొత్తవి చేయండి అని పుస్తకాలని చెప్పేది, మనం చదివేది దానికి. మీరు మళ్ళీ అదే అక్కడికే వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరో నా మైండ్ లో నా బుర్రలో హిస్టరీ కూరేశారు. రాసిన వాళ్ళు కానీ ప్రపంచంలో ఎదిగిన వాళ్ళు కానీ అందరూ మొదటిసారి చేసిన విషయాలకే ఎదిగారు కదా. ఎవరు దాని పాత్రని పట్టుకొని దాంట్లో రాణించి కాలేదు. Yes. అందరు కొత్త రొటీన్ విషయాల్ని కనుక్కొని రొటీన్ కొత్తగా బ్రేక్ దాడులు చేసినప్పుడే చేసుకొని ఇవన్నీ. అప్పుడే కానీ వాళ్ళకు ఆ సక్సెస్ రాలేదు. వాళ్ళు కొత్త దారి ఎంచుకున్నారు. అందరు తప్పు పట్టారు. వాళ్ళని తిట్టారు, కొట్టారు మేబీ ఆర్ చితరించుకున్నారు, వెలివేసిండ్రేమో. బట్ స్టిల్ దే కంటిన్యూడ్ దేర్ జర్నీ అండ్ దే గాట్ సక్సెస్. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు వాడు సక్సెస్ గురించి కూడా ఆలోచించాల. నేను ఇది నమ్మాను, ఈ నమ్మిన సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతాననే వెళ్ళారు ముందుకాడు. అంతే. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇక్కడ అంత చెయ్యాలి అని. ఈ రాజా సిద్ధ రామ్మోహన్ గారి నచ్చుతుంది. రాజా సార్ రామోహన్ రావు కానీ, అంతకన్నా లాలా పాపం లజపతి రాయ్ వాళ్ళ కానీ, తిలక్ కానీ, ఎవరైనా కానీ. అంతే కందుకూరి వాళ్ళ కంట మీద పడుకోవడం. ఆయన చిన్న పిల్ల కదా, వద్దని ఎంత వాదించినా అంటే అప్పుడే తీసాకంలో అక్కడ స్టక్ అయింది. ఆయన ఇతరాలకు కూడా వెళ్ళి అక్కడ సిద్ధాంతాలు తీసుకొచ్చి, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమే కదా పాలన ఉన్నది, అక్కడికి వెళ్ళి ఆయన అదంతా నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎంత కష్టపడ్డారంటే అది నిజానికి రూల్ కాదు. ఇది మన సంస్కారం కదా, మన సాంప్రదాయం కదా, వదిలేస్తే పోయానేటప్పటికి ఆయన స్పందించారు. ఆయన అంటే ఎంత మీకు స్ట్రాంగ్ డెసిషన్ అంటే సార్. అంతే వేణి గారు, అది గనక అట్లా గనక అయినట్టయితే ఈ సతీ సహగమనం కానీ, బాల్య వివాహాలు కానీ, వితంతు వివాహాలు కానీ, ఇవి రకరకాలుగా ఏవైతే ఉన్నాయి అవన్నీ వచ్చాయి కాదు. అది అంతే అంతే ఉండేది సార్. ఇంకాను ఇప్పటికే సతీ సహగమనం అట్లే ఉండేది. మన దోషిస్తే వాళ్ళు అగ్నిలో తీసుకెళ్ళే పరిస్థితిలో. అప్పుడు ఒకప్పుడు అమ్మాయిలు జాబులు చేయకపోయేది, ఇప్పుడు చేస్తున్నారు కదా అట్లా ఆ, మార్పు. అప్పుడు బయటికి వెళ్తే సినిమాల్లో యాక్ట్ చేస్తే వాళ్ళని వేలేసేవాళ్ళు, లేకపోతే వేరే విధంగా చూసేవాళ్ళు. ఉద్యోగం చేయడానికి బయటికి వెళ్తే ఇంకో రకంగా చూసేవాళ్ళు. వాళ్ళ జీవితం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు చేయాల్సి వచ్చేది, వెళ్ళేవాళ్ళు. ఇవాళ అందరూ కామన్ అయిపోయింది. చదువుకుని ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, మనం ఎందుకు చేయకూడదు, ఇది చేస్తే ఏమో అని. ఇవాళ అంతకుముందు బస్ డ్రైవర్లు, లారీ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఆడవాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఇప్పుడు వచ్చారు, పైలట్లు వచ్చారు. See, we are progressing. బ్రేక్ అంతే, బ్రేక్ ద రూల్స్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. చెప్పండి రమాదేవి గారు. మాకు ఇలాగే అదేంటి అమావాస్య రోజు బయలుదేరకూడదు, మళ్ళీ ఉంటాయి కదా 2 రోజులు ఉంటాయి లాస్ట్లో. దాంట్లో పేరు కూడా నేను మర్చిపోయాను. ఏవో 2 రోజులు ప్రయాణం బయలుదేరకూడదు, అమావాస్య బయలుదేరకూడదు. ఇంకా 2 రోజులు ఉంటాయి. ఐ మీన్ ఏకాదశికి ముందే వస్తాయి కదా అవి, నేను మర్చిపోయాను చూసారని. అష్టమి నవములు, అష్టమి నవమి రోజులు కూడా ప్రయాణం చేయకూడదు, మంచిది కాదని చాలా రోజులు అసలు మా అమ్మ ప్రయాణించేది కాదు సార్. ఈ మధ్యన మేము కారు కదా, మాకు అంటే మా వీలుని బట్టి మేము వెళ్ళిపోతాం, ఏదైతే అది అయింది. లాస్ట్ టైం నుంచి నేను అష్టమి రోజు బయలుదేరిపోతున్నాను, నవమి రోజు. అబ్బాబ్బా వెళ్ళమ్మా బాబుకి ఇన్ని రోజులు పట్టుకుంటూ కూర్చుంటే నా వల్ల కదా. మళ్ళీ ఏదైనా స్టార్ట్ చేసే ముందు మంచి రోజులు స్టార్ట్ చేయాలి. అసలు ఇంకా పట్టించుకోవడం మానేసాం సార్ అండి. రామాదేవి గారు, మనం వాటిలోకి వెళ్తే ఒక్కొక్కరు అలా ఎక్స్పీరియన్స్. మన ఇవాళ మన టాపిక్ ఏంటి, నిన్న కానీ ఇవాళ టాపిక్ ఏంటంటే, మనం ఆఖరి మజిలీలో కానీ ఆఖరి మజిలీ తర్వాత మన గురించి ఎవరేం మాట్లాడుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి అనే దాన్ని మనం నిర్ణయించుకుంటే మన జీవన విధానం దానికి తగ్గట్టుగా మనకి ఇవాళ మొదలవుతుంది, అది మార్చుకోవాలి అనేది టాపిక్. ఓకే ఓకే, అష్టములు, నవములు, 3వ విశ్వాసాల గురించి మాట్లాడలేదు. అంటే దీని గురించి చెప్తున్నారు అనుకున్నాను సార్. లేదు, అందుకని ఆపింది మిమ్మల్ని. వాటి గురించి మాట్లాడలేదు. మనం మాట్లాడేది
నిన్న సింపుల్ గా చెప్పారు సావిత్రి గారు దాన్ని. దీంట్లో మెసేజ్ పెట్టారు. వీడియో 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 అది వీడియో కూడా పెట్టారు సార్. వీడియో కూడా పెట్టారు. మన తదనంతరం మన గురించి 4 మాటలు రాయాల్సి వస్తే ఏమి రాస్తాం? ఇది మన టాపిక్. సింపుల్ గా చెప్పింది ఆవిడ. అంటే వేరే వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారు ఆర్ వేరే వాళ్ళ మనసులో మనం ఎలా ఉన్నాం అనేది మన ఎలా టాపిక్. ఉండాలి అనేది. ఎలా ఉండాలి ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు మార్చుకుంటారా ఆర్ ఇప్పటి అట్లీస్ట్ వరకు నడిచే దారి కరెక్ట్ అని నమ్మి ఇంకా ముందుకెళ్తున్నారా అనేది మీ ఇష్టం. అట్లీస్ట్ మనకు నచ్చినట్టు మనం ఉంటే ఇంకా పక్క వాళ్ళకి అలాగే ఇంకొకటి ఉంటుంది. సార్, జీవితం అందరిని మెప్పిస్తూ అయితే బతకలేము సార్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం సాటిస్ఫై అవుతూ ముందుకెళ్ళిపోవటమే కానీ అదే సత్యం. మీరు మమ్మల్ని అందరినీ మనము మంచివాడి పేరు ఇప్పుడు తెచ్చుకోవాలి, వేణు అందరినీ గారు మనం అంటున్నారు కదా, మెప్పించాలి. అందరూ అట్లా ఉంటారు ఇట్లా ఉన్నారని. అందరి అందరిని మెప్పించి అయితే బతకలేము. ఎవరో ఒకళ్ళు అందరినీ ఒకళ్ళన్నా మెప్పించాలి ఉంటారు. అని అట్లా మీరు ఎలా ఉండదలుచుకున్నారు? సింపుల్ అంతే. ఇప్పుడు కరణం గారు అంతే, చెప్పారు. మన వేలో మనం వెళ్ళిపోవాలి. కరణం గారు చెప్పారు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, ఎవడు నాకు పోయిన తర్వాత ఎవడేమనుకుంటారు నాకెందుకంటే అయిపోయింది. అది అదే తన సుజాత విలువ. గారు అన్నారు. యా ఆ వ్యూ అది. సుజాత గారు అన్నారు, నేను పోయిన తర్వాత అయ్యో పాప మనం కన్నీటి చొక్కు విడిస్తే చాలండి అని చెప్పి సుజాత గారు అన్నారు. ఆ వ్యూ అది. నువ్వు నీ పిల్లల్ని బాగా చూసుకున్నావు. ధీరుభాయ్ అంబానీ 1,00,000 కోట్లు ఇచ్చాడు, చెరువు 1,00,000 కోట్లు. ఆయన పోయిన తర్వాత నాకు ఇంతే ఇచ్చాడే అన్నారు. 1,00,000 కోట్లు ఇచ్చాడు, అది ఇదే సక్రమంగా ఇచ్చింటే పోయేది కదా, ఈ అన్నదమ్ములు తగాదా పెట్టుకున్నాం కదా, మా అమ్మ ఇంత బాధపడేది కదా, అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి, ఇది అన్ని 1,00,000 కోట్లతో స్టార్ట్ చేసినప్పుడే. అవును సార్. సో పిల్లల్ని నేను పోయిన తర్వాత పిల్లలు నా గురించి బాగా అనుకోవాలి, మా అమ్మ ఎంత మంచిది, అయ్యే మా అమ్మ లేకపోతే ఎలా గడుస్తుంది అని చెప్పి అనుకోవాలి అనేది నువ్వు ఇవన్నీ. లేదు మా అత్తమామలు, లేకపోతే నా ఆడపిల్లలు, లేకపోతే మా మరుదులు, లేకపోతే మా చుట్టాలు, లేకపోతే వీళ్ళందరూ అయ్యో ఏముంటే ఎంత బాగుండేది, ఆమె పోయింది. వాట్ యు వాంట్, నువ్వు ఎలా ఉండాలనుకున్నావు అలా ఉండాలంటే. నువ్వు ఎలా అనుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఇలా అనుకోవాలనుకుంటున్నావా, నువ్వు దానికి తగ్గట్టుగా ఇవాళ నుంచి ప్రవర్తించు. నాకు అక్కర్లేదు, నాకు ఎవడైతే నాకేంటో అలాగే ఉండు. నేను మారమని ఇప్పుడు మారమని ఎవరైనా చెప్పట్లా. నీ లాస్ట్ పారాగ్రాఫ్ నువ్వు రాసుకున్నప్పుడు ఎలా ఉండాలని రాసుకుంటావు, ఆ విధంగా దానికి తగ్గట్టుగా ఇవాళ నుంచి బతుకని చెప్తావు. దానికి ఎన్ని అడ్డంకులు రావచ్చు, లేకపోతే పూలబాటు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు లివ్. ఇక్కడ అది సార్, అంటే పక్క వాళ్ళు అనుకునే ముందు అట్లీస్ట్ మన లైఫ్ గురించి మనమేమనుకుంటున్నాం. పోయే ముందు నేను హ్యాపీగా పోయానా లేదా రిగ్రెట్తో పోతున్నానా, అయ్యో నేను అది చేయాలనుకున్నాను చేయకుండా పోతున్నానా, లేదా నా మనసుని నేను మార్చుకోగలుగుతున్నానా లేదా. ఇక్కడ నాకు అది అనిపించింది సార్. అంతే కదా, అంటే పోయే ముందు నేను రిగ్రెట్తో పోతున్నానా, అయ్యో లైఫ్లో ఇంకా ఇంతేనా టైం, నాకు ఇలా పోతున్నాను నేను అని బాధతో కాకుండా పోయినప్పుడు విక్రమార్కుడు సినిమాలు అంటాడు చూడండి సార్, పోయే ముందు మీసం మెలేసి నవ్వుతా పోవాలి, అలా ఉండాలి సార్ లైఫ్. అంటే అది నేను చేయాల్సినవన్నీ చేస్తాను, ఎవరేమనుకుంటే ఏంటి, నేను హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. ఓకే, నువ్వు చేయాల్సినవన్నీ ఇవన్నీ ఏంటంటే యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద డే. యూఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద డే. హౌ స్టార్ట్ సింపుల్. నిజామాబాద్లో అమావాస్య నాడు గోల్డ్ షాప్స్ తీయరు సార్. అవును, ఇక్కడ కూడా ఉంది మనకి. జనరల్ బజార్ సికింద్రాబాద్ వెళ్తే అమావాస్య అంటే ఆ రోజు చాలా షాప్ తీరు. ఇక్కడ కూడా గోల్డ్ ఏంటి సార్, అది ఎవరు రైతు రారు బజార్లు సార్. కూడా ఉండవు. మార్కెట్ కూడా, కొత్తపేట మార్కెట్ కూడా ఉండదు సార్. అవును. మరి అదే అమావాస్య తమిళనాడులో చాలా ఫేమస్ కదా సార్, అన్ని అక్కడ అదే స్టార్ట్ చేస్తారు. ఏ ప్రదేశాన్ని అంటే అది కాదు సార్, అక్కడ ఉన్న అనేది లైక్ కష్టము అక్కడ ఉంటుంది. ఆ మూమెంట్కి మనకేమనిపిస్తుంది అనేది ఇక్కడ పాయింట్. అంతే. లైక్ మీరు నిజంగా చెయ్యాలి అనుకుంటే చేసేయడమే, లేదు వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనుకుంటా, అది మనమే డిపెండెంట్ కంప్లీట్లీ.
కానీ ఒకటి అంటే మీరు పక్క వాళ్ళ మాట వింటున్నా మీ మాట వింటున్నా మీరు చేసేది మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా? అట్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే నాకు నచ్చింది నేను చేశాను, నేను హ్యాపీ ఈరోజు అని అనుకున్నాం అనుకోండి, అది మంచా చెడా అనేది నెక్స్ట్ థింగ్. లైక్ అట్ ది ఎండ్ మనం ఎలా ఉన్నాము, మన మనసుకు మనం హ్యాపీగా ఉన్నామా, మనకు మనం సాటిస్ఫై అయ్యామా ఏమో, దట్ మేక్స్ ద పాయింట్ ఏమో కదా. అది అందుకని దాంట్లో ఇంకో కోణం ఏంటంటే మనం సాటిస్ఫై అయ్యామా, అట్ ద సేమ్ టైం మన వల్ల ఇంకెవరికి నష్టం లేదు ఆర్ బాధ లేకుండా ఉందా, అంతే. ఆ 2 పాయింట్స్ కన్సిడర్. మనకి ఇష్టమైనట్టు చేస్తే వేరేళ్ళకి కష్టమైతే అది కూడా కరెక్ట్ పని కాదు కదా. సో నా దాన్ని ఇంట్లో చెత్త కన్సిడర్. తీసుకెళ్లి పక్కింట్లో పోసేసి నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేశానంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. అందుకే సో whenever we do something for our satisfaction, let us check out if this doesn't bother others అనేసి అదొక కాన్షియస్నెస్తో చేసుకుంటే ఇక అంతకంటే నువ్వు ఏమన్నా చేసుకో, అది నువ్వు ఏమన్నా అంటే ఏమన్నా, ఇక ఇట్స్ అప్ టు యూ. స్టార్ట్ చేద్దామా సార్? కొంచెం అదే పారాగ్రాఫ్. ప్రవీణ్ నాకు కొంచెం చాలా బ్రీతింగ్ ఇద్దామా అని చూస్తున్నాం. నిండిపోయినాయి కానీ స్టార్ట్ చేయి. సో ఇన్ని రోజులు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఏ దారిలో వెళ్తే మనకు ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది అని దాని గురించి మాట్లాడుకున్నాము. అప్పుడు దాంట్లో ప్రేమ వెతకడము, స్పేస్ తీసుకోవడము, టైంని గమనించడము, ఎక్కడ అంటే ఒక లిమిటేషన్స్ బట్టి వాళ్ళ పరిజ్ఞత బట్టి, అంటే వాళ్ళ లిమిటేషన్స్ కానీ వాళ్ళ అనుభవాలు కానీ దాని మీదకి వెళ్ళి డిపెండ్ అయ్యి ఏ దారిలో వెతికితే మనకు ఆ జ్ఞానోదయం అనేది కలుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాము. దాన్ని సేమ్ థింగ్ ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్లో వెళ్తే ఇంకా నెక్స్ట్ ఏం టాపిక్ తీసుకున్నారంటే ఆథర్ ఎన్లైటెండ్ రిలేషన్షిప్స్, అంటే మన సంబంధాలలో మన పరిణతి, అంటే ఏమంటారు, మన జ్ఞానోదయం అనేది రిలేషన్స్ త్రూ ఎట్లా వస్తుంది, ఆ రిలేషన్స్లో ఉందా, రిలేషన్స్ నుంచి వచ్చే జ్ఞానోదయం ఏంటి అని దాని గురించి మాట్లాడుతున్నాము. చదువుతారు ఎవరన్నా? స్టార్ట్ చేద్దామా సార్? ఓకేనా చెప్పడం? కొంచెం కింద దింపండి. మేడం సార్ కొంచెం కింద దింపండి. ఓకే. ఎంటర్ ద నౌ Enter, ఫ్రమ్ enter the now you are, from. wherever you are. యా, ఎంటర్ ద నౌ ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్. మళ్ళీ ఇక్కడ వేర్ ఎవర్ యు ఆర్ అంటే ఫిజికల్గానే కాకుండా మీరు ఆబ్వియస్లీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మీరు ఎక్కడున్నా కానీ ఎంటర్ ద నౌ అంటే ప్రస్తుతంలోకి రండి. డోంట్ బీ ఇన్ యువర్ పాస్ట్ ఆర్ యువర్ ప్రజెంట్. ఎక్కడున్నా కానీ ప్రస్తుతంలోకి రాని, ఇక్కడ ప్రస్తుతంలో ఏం జరుగుతుంది అవగాహనతో ఉండండి అని దాని గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్, I always thought that క్వశ్చన్ true ఉంది అక్కడ. enlightenment. Sir? చదవండి. ఈజ్ ద ట్రూ ఈజ్ యూ ఇన్ యువర్ Okay. ఎక్స్పీరియన్స్ క్వశ్చన్ ఉంది. కొంచెం కిందకి ఇదేనా? రావాలి. I always thought ప్రవీణ కదా. కొంచెం పక్కకి స్క్రీన్ ఏమన్నా జరపగలవా? వైట్ స్క్రీన్ చాలు ఎక్కువ చాలు కనిపిస్తుంది. చాలు. ఎక్కువైపోయింది. యా Okay. సరిపోద్ది. కొంచెం చిన్నది చేయాలి, లేకపోతే రైట్ సైడ్ జరుపు. స్టాప్. పర్ఫెక్ట్ ప్రవీణ్. జూమ్ చేసుకుంటే వస్తుంది. చేసుకుంటున్నాం. I always thought that true enlightenment is not possible except through love. Through love in a relationship between a man and a woman. Isn't this what makes us whole again? How can one's life be fulfilled until that happens? సో తను ఏమంటున్నారంటే
ఈ జనరల్ మాటలుగా మాట్లాడినప్పుడు ఏమనుకుంటామంటే, ఐ ఆల్వేస్ థాట్ ద ట్రూ ఎన్లైట్మెంట్, మనకు నిజమైన పరిపూర్ణత రావాలంటే మన మన ఈ సోషల్ లైఫ్ కానీ, ఈ ప్రపంచంలో బ్రతికే ఈ మ్యాన్‌కైండ్, మన కల్చరు, మన కస్టమ్స్ అన్నీ పట్టించుకొని జనరలైజ్‌గా చూసుకుంటే ఆహ్, జ్ఞానోదయం కానీ ఆర్ సంపూర్ణత కానీ ఎప్పటి వరకు రాదు అంటే, అంటిల్ అన్‌లెస్ వి గెట్ మ్యారీడ్ ఆర్ వెన్ వి గెట్ ఎ రిలేషన్‌షిప్ విత్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్, ఎవరైనా అపోజిట్ జెండర్‌తోని రిలేషన్‌లో ఉంటే తప్ప ఇది సంపూర్ణత కాదు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా! ఆహ్, అంటే పెళ్ళయ్యి ఒక పిల్లలు ఒకరో ఇద్దరో పిల్లలైతే అప్పుడు గాని నీ లైఫ్ పూర్తి కాదు అని మనకొక స్టేట్మెంట్ ఉంది మన దగ్గర. సో, అంటిల్ అన్‌లెస్ వి గెట్ పెళ్లి చేయకుంటే మాత్రం అసలు వాళ్ళ లైఫ్ మనం ఇక దారుణం అని అనుకోవడము, లేకపోతే ఇంకా కాలేదా అని వాళ్ళ పైన కామెంట్స్ చేయడం గానీ, వాళ్ళు దిగులు పడడం గానీ, పెళ్లి చేసే వరకే మనం నిద్రపోమనమాట. సో, వాట్ వి థింక్, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే మనకున్న నాలెడ్జ్ బట్టి, మనకున్న మన హిస్టరీ బట్టి గానీ, మన కస్టమ్స్ బట్టి గానీ, మన రిచువల్స్ బట్టి గానీ, మనకొచ్చిన అభిప్రాయాలేంటంటే, మనము ఒక రిలేషన్ ఉండి పెళ్ళయ్యి ఆర్ ఒక హస్బెండ్, వైఫ్, ఒక ఫ్యామిలీ కంప్లీట్ అవుతే కానీ లైఫ్‌కొక అర్థం ఉండదు అనేసి మన ఆలోచనలనమాట. ఇజంట్ ఇట్ దిస్ వాట్ మేక్స్ అస్ హోల్? ఇదే కదా మనల్ని సంపూర్ణంగా చేసేది ఆర్ పరిపూర్ణంగా చేసేది ఆర్ మనకు జ్ఞానోదయం అయ్యేది ఇప్పుడే కదా అని అనుకుంటాం. హౌ కెన్ వన్స్ లైఫ్ బి ఫుల్‌ఫిల్డ్ అంటిల్ దట్ హ్యాపెన్స్? ఒక క్వెషన్ ఏందంటే మళ్ళీన అట్లా ఎట్లా అవుతది? ఒకవేళ ఈ పెళ్లి కావడము జరిగితేనే హోల్‌గా అంటే సంపూర్ణంగా అవుతుందా? అప్పుడే నీ లైఫ్‌కొక అర్థం ఉంటుందా అనేసి అదో క్వెషన్ మళ్ళీ తనది. ఈస్ దట్ ట్రూ ఇన్ యువర్ ఎక్స్‌పీరియన్స్? హాస్ దిస్ హ్యాపెన్ టు యూ? తనిప్పుడు మనల్ని అడుగుతున్నారనమాట. అది నిజంగానేనా? పెళ్లి అయితే కానీ నీకు అన్నీ దొరకవా? ఆర్ నీకో రిలేషన్‌షిప్‌లో ఉంటే కానీ నువ్వు ఒక పరిపూర్ణమైన మనిషివి కాలేవా? అది నీకు జరిగిందా? ఒకవేళ పెళ్లైన వాళ్ళని గురించి మాట్లాడుకుంటే వాళ్ళని మనం అడిగితే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళేం చెప్తారు? పెళ్లయితే ఇక అన్నీ వచ్చినట్టేనా? ఆర్ యూ సాటిస్ఫైడ్? మీరు కంప్లీట్ పర్సన్ అయిపోయినారా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మన జనరేషన్ అనుకుంటే మనకు 2 ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నారు, మోడీ ఉన్నారు. చాలా మనకు ఉన్న ప్రపంచంలో మనం బ్రతికినప్పుడు అంటే మన సోషల్ లైఫ్‌లో చాలామంది చూస్తాం. సింగిల్‌గానే ఉండి, సింగిల్‌గా హ్యాపీగా ఉండి, సింగిల్‌గా వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. ఆర్ సింగిల్‌గా ఉండి హ్యాపీగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో, వి హావ్ డ్యూయల్ పర్స్పెక్టివ్ అనమాట. మళ్ళీ మనకు 2 కనిపిస్తూ ఉంటాయి ప్రపంచంలో. సో, తనడిగే క్వెషన్ ఏందంటే, మీకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరేం చెప్తారు? అని తనడుగుతున్నారు. మీరేమైనా చెప్తారా? ఇప్పుడు నేనడుగుతున్నా. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? నిజంగా పెళ్లయ్యి, ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి, హస్బెండ్, వైఫ్ పిల్లలు ఈస్ ద నెక్స్ట్ థింగ్ అగైన్. బట్ వెన్ యూ గెట్ మ్యారీడ్, వెన్ యూ ఆర్ కంప్లీట్, వెన్ యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ స్పౌస్ కానీ, మీ హస్బెండ్, వైఫ్‌తో కానీ ఎప్పుడైనా రిలేషన్‌లో ఉన్నప్పుడు మీరు పరిపూర్ణంగా అయ్యారా? అంటే మీకు జ్ఞానోదయం కలిగిందా? ఎవరికెవరికి కలిగిందో చేతులెత్తండి. సార్ చెప్పాలి దీని గురించి. 60లో 20 అంటారు. 60లో 20 అంటారు. న్యూలీ మ్యారీడ్ ఎలా ఉంటారో పిల్లలు పెళ్ళిళ్ళు చేసి పంపించాక కూడా అలానే ఉంటారు. ఇప్పుడు సార్ న్యూలీ మ్యారీడ్ అన్నట్టు సార్ 40స్‌లో బాగా చెప్పగలరు దీని 40స్‌లో దే గురించి. గెట్ నాటీ అంటారు. ఆ, ఆఫ్టర్ ఏంటి 40 దే గెట్ నాటీ. అటు తిరగొచ్చి ఇటు తిరగొచ్చి నా మీదకి డైవర్ట్ చేశారు అనుకుంటున్నారు సార్. ఏమి ఇట్లా రోజు క్వెషన్ తీసుకున్నాం సార్ మనం. అయితే నెక్స్ట్ టైం మళ్ళీ ఒక టాపిక్ ఉంటది మాట్లాడుకోవడానికి గాని. అందరు మాట్లాడాక సార్ కన్నా సార్ మాట్లాడేస్తే అయిపోయింది. అందరు చెప్పేసినట్టే. అంతే. అందరు చెప్పినట్టు ఎట్లా అవుతుంది సార్? అభిప్రాయం సార్ చెప్తారు. పర్పస్ ఇప్పుడు ఏంటంటే అందరూ మాట్లాడాలి, అందరికీ ఉన్న అభిప్రాయాలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలగాలి అనేది మన పర్పస్. ఒకళ్ళు చేసిన మాట్లాడేసి అదే అభిప్రాయాన్ని అందరి మీద రుద్దేసి ఇదే అయితే అందరూ లతాని ఫీల్ అడుగుదాం. అయ్యేది అని కాదు. లత ఎక్స్పీరియన్స్ నిన్న చెప్పలేదు కాబట్టి లతాని అడుగుదాం. శ్రీలత, సక్సెస్ఫుల్ శ్రీలత గౌడ్.
ప్రభావతి గారు కూడా వచ్చిండ్రు. జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ అందరికి. జై శ్రీరామ్. ఇక్కడ డాలీ చదువుకుంటుంది, సో నేను జస్ట్ వింటున్నా. ఓకేనా? ఎందుకంటే నేను లేదు లేదు, వేరే ప్లేస్ బయటకు వెళ్ళా రావాలి. సరే, ఇప్పుడు ఏదో టాపిక్ అడిగారు కదా, ఏంటి ఎక్స్పీరియన్స్ అని లైఫ్. ఇంకా డైలీ ఒక కొత్త విషయం తెలుసుకుంటేనే ఉన్నా, అంటే జ్ఞానోదయం అవుతానే ఉంది. ఇంకా అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంది నాకు. రోజుకి ఒక కొత్త విషయం నేర్చుకోవడము, పరిపూర్ణత ఇంకా ఇంకా కంప్లీట్ గా అవ్వట్లేదు. ఎందుకంటే ఏదో ఒక కొత్త విషయం, కొత్త కోణంలోంచి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నా. సో నా అనుభవం అది. థ్యాంక్ యూ సార్. మీది వినాలని ఉంది సార్, మీరు చెప్పండి. డాలీ ప్రొఫెషనల్ చదువుకోవడానికి మీరు చెప్పడానికి సంబంధం ఏంటి నాకు అర్థం లేదు కాదు. సార్, తను డిస్టర్బ్ అవుతుంది. తను నేను ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే చెప్పారు కదా. నేను హెడ్ ఫోన్స్ నేను జస్ట్ చెప్పాను. ఇప్పుడు తను బయటకు వెళ్ళింది, ఎవరన్నా అదే డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళిందని చెప్పేసా. నేను డిస్కస్ చేస్తుంటే మళ్ళీ తనకి డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకని. ప్రభావతి గారు ఒక 3-4 తో క్లోజ్ చేద్దాం. ప్రవీణ, ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ అంటే ఫస్ట్ ప్రభావతి గారు, రహిత, జ్యోతి సార్, ఇంకెవరైనా చెప్పాలనుకుంటే అన్మ్యూట్ చేసి చెప్పేయండి, పర్లేదు. రహిత అన్మ్యూట్ చేయమని చెప్పాను, మ్యూట్ కాదు. ఇప్పుడు మనకు జ్ఞానోదయం అంటే ఏంటి అని కూడా క్వశ్చన్ వస్తుంది. అంటే ఎట్లాంటి జ్ఞానోదయం? మ్, మనకు బుద్ధుడి గురించి ఆలోచిస్తే తనకు చెట్టు కిందకి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం అయ్యింది అంటే జ్ఞానోదయం అంటే ఏంటి? అంటే ఆయన సెన్స్లో జ్ఞానోదయం ఈజ్ లైక్ ప్రాపంచిక విషయాల కంటే నాకు నేను ఏంటి ఇప్పుడు ప్రస్తుతము అని మనకి ఇప్పుడు ఈ బుక్లో చదివితే తెలిసిపోయింది అని అని అది ఆయన వ్యూ. సో మనకు జ్ఞానోదయం అంటే డైలీ నేర్చుకోవడమా, లేకపోతే ఒకటి పని తృప్తిగా చేయడమా, కడుపు నిండా తినడమా, ఆ టైంకి ఏది తోస్తే అది చెయ్యడమా, వినడమా, ఆర్ ఆ టైం రిలాక్స్గా స్పెండ్ చేయడమా అనేది మనకు తెలిసిన జ్ఞానోదయం. ఇప్పుడు లతకి వేరే ఆ, ఆ, ఏమంటారు మీనింగ్ ఉంది, నాకు వేరే మీనింగ్ ఉండొచ్చు. సో జ్ఞానోదయం పర్టికులర్గా ఏమని చెప్పుకోవచ్చు. సో ఈయన అడిగేది ఏంటంటే లైఫ్లో ఒకరు వచ్చిన తర్వాత వచ్చే జ్ఞానోదయమా అంటే అప్పుడు మీరు కంప్లీట్ పర్సన్, ఒక పరిపూర్ణమైన మనిషి కాగలుగుతారా అంటే దానికి. సో నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయా? మనం ఏం చెప్పొచ్చు సార్? మార్నింగ్ సార్, అప్పుడే కానీ చెప్పండి. రిలేషన్షిప్స్లో నుండి ఉండే జ్ఞానోదయం ఎట్లా, అంటే ఎట్లా దాన్ని డిస్క్రైబ్ చేయొచ్చు సో దాట్ మనం అడగొచ్చు మీకు ఇది జరిగిందా అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీనింగ్ తెలిస్తే మీకు ఇది జరిగిందా అనేసి మనం క్వశ్చన్ అడగొచ్చు. నేనేమనుకుంటున్నాను అంటే కంప్లీట్ పర్సన్ అంటే ఇక ఏ ఆశలు లేవు, వారు ప్రాపంచిక విషయాలలో ఎట్లాంటి ఆ, ఆశలు పెట్టుకోకుండా మన లైఫ్ ఏంటి, వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా నేనంటే ఏంటి, నాకు కావాల్సింది ఏంటి అని తెలుసుకోవడమే మన జ్ఞానోదయం అని. ఆ, ఇప్పుడు రిలేషన్స్ గురించి మాట్లాడితే అదర్వైజ్ ఇప్పుడు లత చెప్పినట్టు ఆ, జ్ఞానోదయం అనేది రోజు రోజుకి ఇంకా అంటే ఇంకా తెలుసుకోవడం ఆర్ ఇంకా నేర్చుకోవడం అనేది తనకు అనిపించే జ్ఞానోదయం. సో రిలేషన్స్లో దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎట్లా చెప్పొచ్చు? జ్యోతి మేడం, జ్యోతి, జై శ్రీమన్నారాయణ. సార్ జై మీరే పిలవాలి. శ్రీనారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ చెప్పండి.
ఒకసారి క్వశ్చన్ అడుగు ప్రేమ. నీకెందుకు ఇలాంటి విచిత్రమైన క్వశ్చన్లు వస్తున్నాయి? జ్యోతికి స్టార్టింగ్ ప్రాబ్లమా? అంతేగా స్టార్ట్ చేస్తే ఆగవు, స్టార్ట్ చేసేదాకా ఇదేంటి అమ్మడు? సరే అసలు నువ్వు ఏం కావాలి నీకు? ఆన్సర్ చెప్పు, నీ క్వశ్చన్ చెప్పు, ఏదో ట్రై చేద్దాం. ఇప్పుడు జరిగే టాపిక్ ఏంటంటే రిలేషన్స్లో అంటే మన సంబంధ బాంధవ్యాలలో జ్ఞానోదయం అనేది ఎట్లా? ఈ నవ్వు అనే దాన్ని ఎక్కడి నుంచి అయినా ఈ నవ్వు అనే దాంట్లో ఎంటర్ అవ్వగలమా అనేది టాపిక్. దానికి నాలాంటి తెలియలేనివాడు తెలివి తక్కువ వాడు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు దాకా నేను జ్ఞానోదయం అవటం అంటే నేను అనుకుంది ఏంటంటే, ఒక సంసారం, ఇద్దరు భార్యాభర్తలు ఆడ మగ కలిసి ఉండి బతికి వాళ్ళ సంసారం చేసి దీన్నే ఒక లైఫ్ లో ఫుల్ఫిల్మెంట్, ఇదే జ్ఞానోదయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంతకంటే వేరేది ఉందని నాకు తెలియదు అనేది ఒక అజ్ఞాని యొక్క ప్రశ్న. అంటే దానికి వచ్చి నువ్వు ఇది ఎక్స్పీరియన్స్ అయ్యావా లేకపోతే ఎవరి ఎక్స్పీరియన్స్ నుంచి అయినా చెప్తున్నావా అనేది మళ్ళీ క్వశ్చన్. ఇక్కడ జ్ఞానోదయం అనే దానికి మన యొక్క నిర్వచనం ఏంటి అంటే, ఇప్పుడు ప్రేరణ మేడం చెప్పినాడు, మనం మన ఆటోబయోగ్రఫీ, మన జీవిత చరిత్ర కనుక మనం రాసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అయ్యో నేను ఇది వదిలేశాను, నేను ఇది పూర్తి చేయలేదు కాబట్టి నా జీవితం పరిపూర్ణం అవ్వలేదు అని చెప్పి అనుకుంటే అదే జ్ఞానోదయమా? లేదు, సరే బుద్ధుడికి ఏదో చెట్టు కింద కూర్చుంటే ఆయనకి జ్ఞానోదయం అయింది, అక్కడి నుంచి వచ్చింది అనేది అది జ్ఞానోదయమా? వీరిలో మీరు ఎవరు ఏమో ఆ నవ్వు అనే దాంట్లో అంటే మనం మొదటి నుంచి కూడా నవ్వు అంటే ఏమనుకుంటున్నాము, ఈ ప్రస్తుత పరిస్థితులకు నువ్వు వచ్చే ఈ క్షణంలోకి నువ్వు రా అని చెప్పి కదా మనం మాట్లాడుకుంటున్నావు నవ్వు అంటే. తర్వాత ఏమన్నా డెఫినేషన్ మారిందా? లేదు లేదు కదా. సో సేమ్ డెఫినేషన్, ఎందుకంటే మధ్యలో నేను బ్రేక్ ఉంది కదా. ఆ నవ్వు అనే దాన్ని ఈ క్షణంలోనికి మనము ఇప్పటిదాకా చుట్టూ ఉన్న దాన్ని నువ్వు ఒక సాక్షిలాగా నువ్వు ఎంటర్ చూస్తూ ఉండు. కాబట్టి నీవు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. చుట్టూ జరిగే వాటిలో నీకు నువ్వు ఒంటరిగా నీకు నువ్వుగా ఉండిపో, నీకు నువ్వుగా తెలుసుకో, నీకు నువ్వుగా చూడు, నీ లోపలికి చూడు అని కదా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ నవ్వు అనే దాన్ని ఈ క్షణంలోకి నువ్వు వెళ్ళటం అనే దాన్ని నువ్వు ఎక్కడి నుంచి అయినా వెళ్ళవచ్చా? మనం ఇంతకుముందు నాకు గుర్తున్నంత వరకు చదువుతుంది ఏంటంటే, ఒకసారి కనుక మనం నవ్వు అనే దాంట్లో మన అంతర్గతంగా మన అంతర్ముఖం చేసుకుని మనం చూసుకోగలిగితే ఒకసారి ఆ లింక్ కనుక మనం కనెక్ట్ అవ్వగలిగితే, ఆ కనెక్ట్ అయింది ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇంతకుముందు ఎర్లియర్ చాప్టర్స్ లో చూసాం. అదే ఇప్పుడు కూడా అనమాట. నువ్వు ఆ ఎన్లైటన్మెంట్ అనేది కానీ లేకపోతే నువ్వు ఆ నవ్వు అనే దాంట్లో కానీ ఎక్కడి నుంచైనా నువ్వు ఎంటర్ అవ్వగలవా అంటే, మళ్ళీ అజ్ఞానమైన ప్రశ్న ఏంటంటే, నేను ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం అవటం అంటే ఏంటనుకున్నానంటే, ఒక ఆడ మగ కలిసి జీవించి ఒక బాంధవ్యంలో జీవించి ఉండి దానికి ఒక పూర్తి చేసుకుంటే ఇదే పరిపూర్ణత, కాబట్టి ఇదే జ్ఞానోదయం అని నేను అనుకుంటున్నాను అని చెప్పేది. అది ఇప్పుడు దాకా నేను అనుకున్నాను, అది కాదంటారా అనేది క్వశ్చన్ అయింది. నీకు అట్లాంటి అనుభవం ఏమైనా ఉందంటే నాకు లేదు అని చెప్పి. సో దీనికి ఆ క్వశ్చన్ మన పరిపూర్ణత రాత్రి జ్ఞానోదయం అనుకునేది ఇంతేనా, మనం ఇంకేదైనా అనుకుంటున్నాం అని చెప్పి ఇప్పుడు మనం అందరం చర్చ ఒక్కొక్కళ్ళు ఎవరెవరి ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇస్తున్నాం అనమాట. షేరింగ్ ఎవరు షేరింగ్ వాళ్ళు చేస్తున్నాం అనమాట. అది ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు చెప్పండి షేరింగ్. మనకి భగవద్గీతలో అయితే దీని 2nd అధ్యాయం లాస్ట్ శ్లోకాస్ లో ఇది ఉంది కదా, ఎప్పుడైనా కూడా జ్ఞానోదయం అనేది అవ్వచ్చు. సో ముహూర్త కాలంలో కూడా జ్ఞానోదయం అయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ అది చాలా కష్టము. సో మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి నిన్న మేడం చెప్పారు కదా, కట్వాంగ్ మహర్షి అని చెప్పి, ఆయన ముహూర్త కాలంలోనే జ్ఞానోదయాన్ని సంపాదించి ఇంకా ఆయన మోక్షాన్ని సాధించాడు కదా. సో ఎప్పుడైనా మనము జస్ట్ మన మనసులో పడాల, మనసులో పడిన తర్వాత ముహూర్త కాలంలో కూడా జరుగుతుంది. అయితే ఆ టైము అది మనసులో పడడము అండ్ ఆ టైంకి గురువు దొరకడం అవన్నీ కష్టం కాబట్టి, సో మనం ఫస్ట్ నుంచే మనం ఎంతో మనకి
అలవాటు ఉంటే లాస్ట్ మినిట్ లో మనం జై శ్రీరామ్ అనుకొని చనిపోయినా కూడా మనకు మోక్షం వస్తుందంట. సో ఇప్పటి నుంచి ఎందుకులే లాస్ట్ మినిట్ లో అందామని కూర్చుంటే మాత్రం అప్పుడు మనకి అది గుర్తురాదు. అండ్ చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ నామం అనాలి అని కూడా అనిపిస్తుంది. సో అది ఒక జ్ఞానోదయం. సో అది పరిపూర్ణమైన వ్యక్తి అనంటే తెలిసి చేసినా, తెలియకుండా చేసినా కూడా రామనామం అనేది ఆహ్, హ్మ్. మోక్షాన్ని కలిగిస్తుందంట. సో మనకి అట్లే కదా మర ఫస్ట్ రామ అని రాక మర అని నేర్చుకొని దాన్ని కంటిన్యూగా చేసి ఆయన మోక్షం పొందాడు. ఆయన పేరు నాకు గుర్తులేదు. సో తెలియకుండా బిల్వ చెట్టు మీద కూర్చొని ఆయన ఒక రాత్రి అంతా శివరాత్రి రోజు అటువైపు నుంచి ఎవరైనా వస్తున్నారా అని చూస్తూ చెట్టు మీద నుంచి బిల్వ పత్రాల్ని కూడా స్వామికి అర్చన చేసి శివుడు ద్వారా మోక్షం పొందిన వాళ్ళున్నారు. సో తెలిసి చేసినా, తెలియక చేసినా ఆ ఫలితం అనేది వస్తది. కానీ అది కూడా అట్ ఎ టైమ్ పూర్వజన్మ ఆ కర్మలను బట్టి రాసిపెట్టుంటది. ఆ క్షణానికి మనకట్లా అనిపిచ్చాలి. అండ్ అట్లా జరగాలి కాబట్టి. సో, అవన్నీ మన చేతుల్లో ఉండదు. సో, అది ఒక టైప్ ఎన్‌లైట్‌మెంట్ అన్నమాట. అది వచ్చి మీకు ఆహ్, ఆహ్, బుక్సు, నాలెడ్జు వీటి ద్వారా వస్తది. అండ్ జ్ఞానోదయం ఈస్ నథింగ్ బట్ వెలుగు రావాలి అని కాదు. ఉన్న చీకటి పోతేనే మీకు వెలుగొచ్చినట్టే. సో, ఆల్రెడీ వెలుగు అనేది మన మనసులో మన దాంట్లో ఉంది. సో, మనం వాటిని అంటే ఈ యొక్క ప్రకృతికి తగ్గట్టు అండ్ మనుషులకి తగ్గట్టు, మన సమాజానికి తగ్గట్టు మనం మార్చేసుకుంటూ ఉంటాం. మన క్యారెక్టర్స్ దాని మీద అప్లై చేసి. ఇప్పుడు నేను మదర్‌ని గదా! సో, ఒక బేబీని నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే దాంట్లో ఉంటాం. అదే నాది కోడలు పొజిషన్ వచ్చేసిందనుకోండి. అప్పుడు నేను ఎంత బాధ్యతగా ఉండాలి. అదే నాది కూతురిదొచ్చేసింది. సో, అప్పుడు నేను ఎంత ఇదిగా ఉండాలి. ఫ్రెండ్స్‌దొచ్చింది. నాటీగా ఉండడం. అట్లా మనకి మనం అప్లై చేసుకుంటూ ఉంటాం. ప్రతిసారి క్యారెక్టర్స్ మారుతూ ఉంటుంది. ఇట్లా క్యారెక్టర్స్ మారకుండా గూడా మనది సహజ స్వీకృతి అంటే ఎట్ ఎ టైమ్ మళ్ళా మన యొక్క నేచర్ అనేది ఉంటుంది. అది లవ్ అండ్ ఎఫెక్షన్ తోనే అది వస్తుంది. సో, అట్లా మన స్టార్టింగ్ స్టేజ్‌కి అంటే మనకుండే ఒక్కొక్క మాలిన్యాల్ని అంటే ఒక్కొక్క పొరల్ని తీసేసి నెమ్మదిగా అప్పుడు మనము ఉండగలిగితే మన యొక్క దానిలో ఉండగలిగితే మనం ఆయన యొక్క స్వరూపాలే అవుతాం అన్నమాట. సో, దానికి వెళ్ళడాన్ని కూడా ఎన్‌లైట్‌మెంట్ అంటారు. దానికి ట్రై చేయడాన్ని గూడా. ఇంకా ఇద్దరు రిలేషన్‌షిప్ దగ్గరకొస్తే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ దగ్గరకొస్తే ఆహ్, ఆహ్, అంటే టచ్‌లో ఉన్న ప్రేమ కళ్ళల్లో వచ్చి వాళ్ళ కళ్ళ ద్వారా మనము వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకుంటే అది పరిపూర్ణమైనటువంటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ అని నా యొక్క ఉద్దేశం అన్నమాట. సో, ఫస్ట్ ఆహ్, ఆ ఫీల్, ఆ లవ్ అనేది స్టార్ట్ అయ్యేదైతే ఆబ్వియస్‌లీ కళ్ళతో చూసి టచ్ వల్లనే స్టార్ట్ అవుతుంది. కానీ అది ఎండింగ్ అయితే అది అట్లాగా పరిపక్వత చెందడం అంటే ఒక జామకాయ పుట్టిన దగ్గర నుంచి అది మంచిగా ఒక పరిపక్వత చెంది మంచి ఒక ఫ్రూట్ తినే స్టేజ్‌కి వచ్చింది అనంటే అది పరిపూర్ణత చెందింది అని అర్థం గదా! సో, అట్లే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో అయితే వాళ్ళ ఉండే ప్రేమ, ఆ ప్రేమ అనేది సో, ఇద్దరి మాట ఒకటే అయ్యుండాలి. అంటే కళ్ళతోనే తెలియాలనమాట. అది బావుంటది సార్ అది. నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. ఒక ప్రవీణ్ షేరింగ్ చెప్పండి. 40 సార్? ప్రవీణ్ షేరింగ్ అదే చెప్పండి. ట్రై చేస్తున్నాను అదే. ఒక ఒక 30, 40 ఇయర్స్ అయిపోయిన తర్వాత రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మనం ఆఫ్టర్ 15 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత గూడా కొంచెం మందికి ఆహ్, అలా ఏం చెప్పరనమాట. జస్ట్ నేను వెళ్ళిపోతారనమాట తీసుకొని. ఎవరైనా చుట్టాలొచ్చారు. సో, వాళ్ళకి ఫుడ్ పెట్టాము. ఫుడ్ పెట్టిన తర్వాత వాళ్ళెళ్ళిపోతున్నారు.
సో వాళ్ళని దింపేసి రావాలి హస్బెండ్. సో వైఫ్ వచ్చి మ్యాండేట్ నుంచి చూస్తూ ఉంటది అనమాట. సో అప్పుడు ఈయన ఏం చెప్పడు, ఈయన వెళ్ళిపోతాడు కిందకి. సో వెళ్ళిపోయినప్పుడు ఈయన కళ్ళతో సైగ చేస్తాడు, పైనుంచి ఆవిడకి అర్థం అవుతుంది, ఆవిడ కూడా కళ్ళతో సైగ చేస్తుంది. కానీ మనకు అర్థం అవ్వదు అనమాట, మనము అక్కడ గెస్ట్లు అనమాట. సో మనకు అర్థం కాదు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చూస్తున్నాం అనమాట. సో వాళ్ళకి ఫోన్ కాల్ కూడా లేదు, కానీ కనెక్టెడ్ గా ఉన్నారనమాట. సో అట్లా కనెక్టెడ్ గా అప్పుడు మనం అడుగుతాం అన్నమాట. సో హస్బెండ్ ఏం చెప్పారు ఆవిడ, మాకు చెప్పాల్సిన విషయం అయితే చెప్పొచ్చు కదా అని. ఏం లేదు, తను ఇట్లా తీసుకురమ్మనింది, నేను ఓకే అన్నాను అని. అది ఎట్లా మాట్లాడకుండా ఎలా చెప్పాను అంటే అది యొక్క అటాచ్మెంట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఎఫెక్షన్ అనమాట. సో ఆ స్టేజ్ కి అండ్ ఇద్దరి మాట ఒకటే ఉండాలి. సో ఏమేనంటే ఎప్పుడు ఏదైనా చెప్పినప్పుడు తను ఏది చెప్తారు అని గెస్ చేసి ఆయన మనసులో నువ్వు ఉండాలి అండ్ నీ మనసులో ఆయన ఉండాలి. ఒక అర్ధనారీశ్వర స్వరూపానికి వచ్చినప్పుడు అంటే రెండు వేరైనా, రెండు శరీరాలు వేరైనా మనసు ఒక్కటైగా కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణంగా ఉంది అనేది అవుతుందన్నమాట. సో దాంట్లో అయితే మన సార్ చెప్తారు కదా సాంగ్, ఆ సాంగ్ బాగా కనెక్టెడ్ గా ఉంటది, బాగుంటది. సో ఆ రిలేషన్షిప్ లో అయితే పరిపూర్ణత అప్పుడు వస్తుంది అని అనుకుంటున్నాను. అది ఏజ్ బట్టి రాదు. సో ఆ ఆ యొక్క టైము, సిచ్యువేషన్ అండ్ పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరకాలి అండ్ అన్ని డిపెండ్ అయ్యి ఉంటది అనమాట. సో దానికి కూడా మేబీ ఇంతే అనుకుంటున్నాను సార్ నేను. ఓకే. భవానీ గారు ఒక హార్ట్ ఇచ్చేసారు. సార్ మీ ఇంట్లో ఈ లాంగ్వేజ్ ఉందా? ఉంటది, ఆ సిగ్గుపడినప్పుడే అర్థం కాలేదా నీకు? అది కొన్ని తెలిసిపోతాయి అనమాట. మామూలుగా 1-2 సార్లు చెప్తేనే నాకు అర్థం కాదు, మళ్ళీ సైన్స్ లో చెప్తే అర్థమైంది. సార్ మీకు చెప్పకుండానే అర్థమవుతుంది సార్, అందుకే ఇప్పుడు సైన్ కూడా అక్కర్లేదు. నీ కళ్ళు చెబుతున్నాయి అని. సరే 6:30. హర్షు లేచిందా సత్య? లేదు, హెల్త్ అప్సెట్ తనకి.